This is the Anshu Digital Venue. We extend a warm welcome to all learners. Daddy, ఏం చేస్తాను? నేను ప్రాజెక్ట్ వర్క్ ప్రిపేర్ చేస్తాను. ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేస్తారు? దీంట్లోనే చేస్తారు, ఎంఎస్ వర్డ్లా. ఎంఎస్ వర్డ్ అంటే? ఎంఎస్ వర్డ్ అంటే ఏంటిదా? సరే, ఇవాళ మనం ఎంఎస్ వర్డ్ ఇంట్రడక్షన్ చేసుకుంటాం. అసలు ఎంఎస్ వర్డ్ ఏంటిదో కూర్చో. ఓకే, నీకు ఎంఎస్ వర్డ్ గురించి నేర్చుకుంటాం బట్ ఇప్పుడు. ఓకేనా? ఇవాళ అంశు ఎంఎస్ వర్డ్ ఏంటిదని అడిగాడు. ఎంఎస్ వర్డ్ గురించి చూస్తాం ఏంటిది అసలు ఇది ఎంఎస్ వర్డ్ ఏంటిదో. ఓకే, అసలు ఎంఎస్ వర్డ్ అంటే ఏంటిది? ఎంఎస్ వర్డ్ అంటే ఏంటిదంటే, ఎంఎస్ వర్డ్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసిన ఒక వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. మైక్రోసాఫ్ట్ కంపెనీ అంటే ఏంటిది తెలియదు కదా. ఇప్పుడు మన ఫోన్ ఉందా, మన ఫోన్ ఏం కంపెనీ? ఇప్పుడు శాంసంగ్ కంపెనీ ఎట్లా ఫోన్లు తయారు చేస్తుందో, ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ సాఫ్ట్వేర్లను తయారు చేస్తుంది. ఓకే, ఇప్పుడు వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసింది. ఓకే, ఏం చేస్తారు? దీన్ని ఉపయోగించి డాక్యుమెంట్స్ టైప్ చేయడం, ఎడిట్ చేయడం, సేవ్ చేయడం, ప్రింట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తాం. ఓకేనా? ఇదేంటిది అసలు ఉపయోగాలు? ఎంఎస్ వర్డ్ ఉపయోగాలు ఏంటి? ఇది లెటర్లు టైప్ చేసుకోవచ్చు, అప్లికేషన్స్ తయారు చేసుకోవచ్చు, రెజ్యూమ్స్, బయోడేటా తయారు చేసుకోవచ్చు, ప్రాజెక్ట్ వర్కులు తయారు చేసుకోవచ్చు, నోటీసులు, సర్టిఫికేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ టేబుల్స్, ఇమేజ్లు ఇవన్నీ కూడా ఎంఎస్ వర్డ్లో ఇన్పుట్ చేసుకోవచ్చు. సో ఎక్కడ వాడతారు దీన్ని? ఎంఎస్ వర్డ్ని ఎక్కడ ఉపయోగిస్తారు? స్కూల్స్లో. మీ స్కూల్లో కంప్యూటర్ ఉంది కదా, దాంట్లో ఎంఎస్ వర్డ్ ఉంటుంది. వాళ్ళు ఎంఎస్ వర్డ్లోనే చేస్తారు అంత వర్క్ ఎక్కువ. స్కూల్స్లో, కాలేజీలో అండ్ గవర్నమెంట్ ఆఫీసులలో, ప్రైవేట్ ఆఫీసులలో, బ్యాంకుల్లో. బ్యాంకుకి పోయినప్పుడు కంప్యూటర్ ఉంటుంది కదా, బ్యాంకులో ఏమైనా లెటర్లు గిట్లా ఏమన్నా చేయాలంటే ఎంఎస్ వర్డ్లోనే చేస్తారు. నోటీసులు, లెటర్లు. ఇక కంపెనీలలో, కోచింగ్ సెంటర్లలో, పర్సనల్ వర్క్ కోసం కూడా వాడతారు. ఓకే, అసలు ఎవరు నేర్చుకోవాలి ఎంఎస్ వర్డ్? ఎవరు నేర్చుకుంటారు? ఫస్ట్ స్టూడెంట్స్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాలి, ఫస్ట్ స్టూడెంట్స్ నేర్చుకోవాలి. తర్వాత జాబ్ చేసే వాళ్ళు నేర్చుకోవాలి, జాబ్ చేయాలనుకునే వాళ్ళు నేర్చుకోవాలి, ఆఫీస్ స్టాఫ్, ఆఫీస్లో వర్క్ చేసేటోళ్ళు నేర్చుకోవాలి, టీచర్స్ నేర్చుకోవాలి, బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తులు నేర్చుకోవాలి, కంప్యూటర్ బిగినర్స్, కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలి. ఎవరైనా ఎంఎస్ వర్డ్ నేర్చుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగకరం. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. దానికన్నా ముందు ఇది స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ని డెస్క్ టాప్ అంటాం. ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ మొత్తం డెస్క్ టాప్. ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ రీసైకిల్ బిన్, నెట్వర్క్, గూగుల్, ఫైర్ ఫాక్స్, హెచ్పి స్కాన్, ఇవన్నీ ఏంటిదంటే ఐకాన్స్. ఈ ఐకాన్స్ ఏంటిదంటే ఒక పర్టికులర్ ఫైల్కు, అప్లికేషన్స్కు షార్ట్ కట్స్ డైరెక్ట్గా అప్లికేషన్స్ దగ్గరికి తీసుకెళ్తాయి మనం ఓపెన్ చేస్తే. వీటిని ఐకాన్స్ అంటాం. ఫస్ట్ నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నా. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయడానికి ఈ స్టార్ట్లోకి వెళ్ళిపోయి దేంట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సెర్చ్ చేసి వర్డ్ ఇవన్నీ ఓపెన్ చేసే కన్నా ఇక్కడ సెర్చ్ ఉంది కదా, టైప్ సెర్చ్ బటన్లో ఎంఎస్ వర్డ్ అని కొట్టండి. ఇక్కడ వచ్చింది ఎంఎస్ వర్డ్. ప్రింట్ తీస్తారు, అన్ని టైప్ చేసి ప్రింట్ తీస్తారు. ఇది ఎంఎస్ వర్డ్. నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక ఎంటీ పేజ్ తీసుకుంటున్నా. ఎంటీ పేజ్
ఎంటీ పేజ్ ఎక్కడ ఉంటుందంటే ఇక ఈ ఫైల్ ఈ స్టార్టింగ్ ఈ రౌండ్ ఉంది కదా, ఇది ఫైల్ మెయిన్. ఇది క్లిక్ చేస్తే న్యూ, ఓపెన్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, కనిపిస్తుందా నీకు? ఒక్క నిమిషం కొంచెం పెద్దగా చేస్తాం. ఓకే, ఇది ఉంది కదా, ఈ హోమ్ ఇక్కడ ఈ బటన్, ఓకే, ఆఫీస్ బటన్ ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ క్లిక్ చేయగానే న్యూ, ఓపెన్, సేవ్ ఈ మెనూస్ కనిపించినాయి. ఓకే, నేను న్యూ తీసుకుంటాను. ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఎంఎస్ వర్డ్లో కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. న్యూ తీసుకోగానే ఇక్కడ బ్లాక్ పోస్ట్ సంథింగ్ నాకేంటంటే బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉన్నది. బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకో. బ్లాంక్ డాక్యుమెంట్స్ తీసుకొని క్రియేట్ ఉన్నది ఇక్కడ, క్రియేట్ బటన్, ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయి. ఓకే, ఇది ఎంటీ ఫైల్ ఓపెన్ అయింది. మొత్తం ఎంటీ ఫైల్. ఇప్పుడు దీంట్లో మనం ఏం టైప్ చేయాలి, లెటర్లా, బయోడేటానా, రెజ్యూమ్సా, ప్రాజెక్ట్లా, ఏదంటే అది టైప్ చేసుకోవచ్చు. ఏంటిది పైన ఇవన్నీ టూల్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న బటన్స్, ఇవన్నీ టూల్స్, ఇవన్నీ నేర్చుకోవాలి. అసలు ఇవన్నీ ఏం యూజ్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుంది, ఇవన్నీ నేర్చుకుంటాం. ఫస్ట్ నీకు ఫైల్ ఓపెన్ చేయడం, సేవ్ చేయడం నేర్పిస్తాం. ఓకేనా? సరే, ఈ ఫైల్ ఓపెన్ చేసినావు. దీంట్లో ఏం రాస్తామంటే నీ గురించి రాయి. ఇప్పుడు నేమ్ వద్దు, మళ్ళీ లేట్ అవుతుంది నువ్వు టైప్ చేస్తే. సహస్రాంశు కదా, 5th క్లాస్ అంటే స్కూల్ నేమ్ నేషనల్ హై స్కూల్. ఓకేనా? ఇది నీ గురించి అన్నట్టు, నీ బయోడేటా అన్నట్టు. ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా. ఫస్ట్ ఏంటిది, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తాం, ఫైల్ కొత్తది న్యూ తీసుకుంటాం. ఏది మెనూలోకి పోయి ఈ రౌండ్ బటన్ ఉంది కదా, దీంట్లోకి పోయి న్యూ తీసుకున్నావు. న్యూ తీసుకుంటే ఎంటీ ఫైల్ వచ్చింది, ఒక ఫైల్ క్రియేట్ అయింది. దాంట్లో నీ మ్యాటర్స్ రాసినావు, నీ గురించి రాసి ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటాం. ఈ ఫైల్ని ఎందుకు సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత వస్తామనుకో, మళ్ళీ రేపు వచ్చి ఓపెన్ చేసుకుంటాం. ఆ ఫైల్ మనం ఒక పేరు పెట్టి సేవ్ చేసుకుంటే మళ్ళీ ఓపెన్ చేయగానే ఈ డాటా అట్లనే ఉంటుంది. సేవ్ చేసుకోకపోతే ప్రింట్ ఇస్తాం. దీన్ని సేవ్ చేయకుండా క్లోజ్ చేస్తే ఈ డాటా సేవ్ కాదు దాంట్లో. మళ్ళీ మనం ఎప్పుడన్నా కావాలనుకుంటే మళ్ళీ టైప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేయాలంటే మళ్ళీ దీంట్లోకే మెయిన్ బటన్లకే, ఆఫీస్ బటన్లకే పోయి ఈ ఆఫీస్ బటన్లకే పోయి ఇక్కడ సేవ్ ఉందా, సేవ్ మీద క్లిక్ చేయి. సేవ్ మీద క్లిక్ చేయగానే ఇట్లా అడుగుతుంది, ఫైల్ నేమ్ అడుగుతుంది. ఏ నేమ్తో ఫైల్ సేవ్ చేస్తావు? అంశు అని సేవ్ చేస్తావు. సేవ్ చేసినప్పుడు ఇది నువ్వు ఎక్కడ సేవ్ చేస్తావు? ఒక ప్లేస్ ఉండాలి కదా. ప్రజెంట్ అంటే మన డెస్క్టాప్ ఉన్నది కదా, డెస్క్టాప్ స్క్రీన్, డెస్క్టాప్ మీద దాని మీద సేవ్ చేస్తాం. ఇక నీకు సైడ్కి కనిపిస్తానే ఆర్గనైజ్ అని, ఇక 3D ఆబ్జెక్ట్, డెస్క్టాప్, డాక్యుమెంట్లు, డౌన్లోడ్, మ్యూజిక్, ఇవి డ్రైవ్స్ ఇట్లా కనిపిస్తాయి కదా. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ అంశు అని ఇచ్చేసిన సేవ్. ఓకే, సేవ్ అనగానే ఫైల్ సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలంటే తెలుసా క్లోజ్? దేన్నైనా క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇక నీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఈ ఇంటూ సింబల్ ఉంది కదా, రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఈ ఇంటూ సింబల్ మీద క్లిక్ చేయగానే క్లోజ్ అయిపోతుంది.
ఏది నీ ఫైల్ ఎక్కడున్నది? అంశు ఇగో ఇక్కడ ఉన్నది అంశు అని చూపిస్తాను ఉన్నదా అంశు. మళ్ళీ ఫైల్ను ఓపెన్ చేసుకోవాలంటే ఎప్పుడైనా వచ్చి మళ్ళీ దీంట్లో ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా ప్రింట్ తీసుకోవాలన్నా దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ అని వచ్చా ఓపెన్ అనగానే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎంఎస్ వర్డ్లో ఫైల్ని సేవ్ చేసుకోవడం రాయడంనే చూద్దాం. ఫస్ట్ అయితే మనం టైప్ హియర్ టు సర్చ్ ఇలా పోయి ఎంఎస్ వర్డ్ అని రాయాల్సిన అవసరం లేదు. వర్డ్ అని రాసిన కనిపెడుతుంది బట్ ఓకే వర్డ్ అది ఓపెన్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఓకే ఏమన్నా రాసుకోవచ్చు. మనం మా తమ్ముడు గురించి రాస్తున్నాం అంటే ఒకటే ఏమన్నా రాసుకోవచ్చు. నేను కొంచెమే రాస్తున్నా. శ్రీయాంశు ఓకే శ్రీయాంశు అంటే ఇంకా చాలు. ఇంకా మీరు పెద్ద పెద్దవి కూడా రాసుకోవచ్చు కింది దాకా. ఎప్పుడైతే మనం దీన్ని సేవ్ చేసుకున్నాం, సేవ్ చేయడానికి సేవ్లకు పోవాలి. ఇంకా మనం దీని పేరు అంతా క్లిక్ చేసి ఏం పెడం అంశు అంశు ఇంకా మనం డెస్క్టాప్లో సెలెక్ట్ చేసాం. ఇంకా సేవ్ వస్తాం. ఇంకా మనం చూద్దాం సేవ్ అయిందా. ఓకే అంశు మీకేమైనా కనిపిస్తుంటే చెప్పండి. లేదా అయ్యా ఈడున్నది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. లేదా ఎప్పుడైనా సేవ్ చేసుకోకపోతే మళ్ళీ టైప్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి ఓపెన్ ఈజీలీ ఓపెన్. ఓకే ఇంకా ఇలాంటి ఓకే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ you for watching. We appreciate your support. Please consider subscribing.